రామాపురం అనే గ్రామంలో రామయ్య మరియు సుమతి అనే దంపతులు నివాసం ఉంటున్నారు. రామయ్య రోజు అడవికి వెళ్ళి కట్టెలు తెచ్చి గ్రామంలో ప్రజలకు అమ్ముతాడు. వాటితో వచ్చిన డబ్బుతో జీవనం కొనసాగిస్తూ ఉంటాడు. ఒకరోజు రామయ్య సుమతితో ఈ విధంగా అంటాడు. సుమతి, నేను అడవికి వెళ్తున్నాను. ఒక నిమిషం ఆగండి, భోజనం తినేసి వెళ్ళండి. మీరు తిరిగి రావడానికి సాయంత్రం అవుతుంది కదా. సరే సుమతి, త్వరగా పెట్టు, ఆలస్యం అయితే కట్టెలు దొరకవు అని రామయ్య భోజనానికి కూర్చుంటాడు. సుమతి భోజనం పెడుతుంది. రామయ్య భోజనం చేసి అడవికి బయలుదేరతాడు. రోజులాగే కట్టెల కోసం వెతుకుతూ ఉంటాడు. ఇంతలో ఒక విచిత్రమైన చెట్టు కనిపిస్తుంది. ఆ చెట్టు బంగారు ఆకులతో దగదగా అని మెరుస్తూ ఉంటుంది. ఆ చెట్టును చూస్తూ రామయ్య ఈ విధంగా అంటాడు. ఇదేం విచిత్రం, దీని ఆకులు ఇలా మెరుస్తున్నాయేంటి? కొంప తీసి ఇది బంగారం చెట్టు అయి ఉంటుందా అని అనుకుంటూ ఆ చెట్టుకు ఉన్న ఒక ఆకుని తెంపుతాడు. అది నిజంగా బంగారం అని అర్థమవుతుంది. వెంటనే రామయ్య దీనిని షావుకారు దగ్గరికి చూపిస్తే బంగారమో కాదో అర్థమవుతుంది అని తిరిగి గ్రామానికి వెళ్ళి షావుకారుకి చూపిస్తాడు. షావుకారు రామయ్యతో ఈ విధంగా అంటాడు. రామయ్య, దీనికి వెలకట్టమంటావా? అవును షావుకారు, దానికి వెలకట్టి డబ్బు ఇవ్వండి. సరే రామయ్య, ఇదిగో తీసుకో, నువ్వు ఇచ్చిన బంగారు ఆకుకి డబ్బు అని కొంత డబ్బుని రామయ్యకిస్తాడు. రామయ్య ఆ డబ్బుతో బియ్యం మరియు సరుకులు కొని ఇంటికి తీసుకెళ్ళి ఈ విధంగా అంటాడు. సుమతి, సుమతి, త్వరగా రా అని భార్యను పిలుస్తాడు. వస్తున్నానండి అంటూ సుమతి వస్తుంది. సుమతి రాగానే ఈ విధంగా అంటాడు. సుమతి, బియ్యం సరుకులు తెచ్చాను, వీటిని జాగ్రత్తగా లోపల పెట్టు. ఏమండి, మీరు రోజు కొంచెం కొంచెం సరుకులు తెస్తారు కదా, మరి ఈరోజు ఇన్ని సరుకులు ఎలా తెచ్చారు? నేను కట్టెల కోసం వెతుకుతూ ఉండగా ఒక బంగారు చెట్టు కనపడింది అంటూ జరిగిందంతా చెప్తాడు. ఆ దేవుడు కరుణించాడండి, ఇంకా మనకి తినడానికి ఎలాంటి లోటు ఉండదు అవును సుమతి, ఇంక మనం హాయిగా జీవించవచ్చు అని మాట్లాడుకుని హాయిగా నిద్రిస్తారు. మరుసటి రోజు కూడా రామయ్య బంగారు చెట్టు ఆకులను అమ్మి ఆ డబ్బుతో పిల్లలకి కావలసినవి కొని కుటుంబంతో హాయిగా జీవిస్తూ ఉంటాడు. అలా రామయ్య ఆ బంగారు చెట్టు ఆకులతో కావలసినవన్నీ కొనుక్కుంటూ వాటిని ఆస్వాదిస్తూ కష్టపడటం మానేస్తాడు. ఒకరోజు ప్రతిరోజు లాగానే రామయ్య ఆ చెట్టు దగ్గరికి వెళ్తాడు. రోజు కొంచెం కొంచెం ఆకులు అమ్మి ఎన్ని రోజులు ఇలా గడుపుతాను? ఆ చెట్టును నరికి మొత్తం బంగారం అంతా అమ్మి ఇల్లు కారు కొనుక్కుని హాయిగా జీవిస్తాను. ఇలా రోజు అడవికి వచ్చి బంగారం ఆకులు కోయటం చాలా కష్టంగా ఉంది అని తన మనసులో అనుకుని ఒక గొడ్డలి సహాయంతో ఆ చెట్టును కొడుతూ ఉంటాడు. ఇంతలో రామయ్యకి ఎవరో మాటలు వినిపిస్తాయి. రామయ్య, అత్యాశ పనికిరాదు, రోజు కొన్ని ఆకులు అమ్ముకొని హాయిగా జీవించు, లేదంటే మొదటికే మోసం అనే మాటలు వినిపించేసరికి రామయ్య ఇంటికి వెళ్ళిపోతాడు. సుమతితో రామయ్య జరిగినదంతా చెప్తాడు. వద్దండి, మొత్తం చెట్టు కొట్టకండి. మీరు రోజు కష్టపడి కట్టెలు కొట్టేవారు. ఆ కష్టం చూసి దేవుడు మనకి బంగారం చెట్టు పంపాడు. ఇప్పుడు ఆ చెట్టు కొట్టి అమ్ముకోవటం అత్యాశ అవుతుంది. అత్యాశ అనర్థాలకు కారణం అని రామయ్యకి చెప్తుంది. రామయ్య సుమతి మాటలను పట్టించుకోకుండా మరుసటి రోజు ఉదయం మరలా అడవికి వెళ్తాడు. ఈరోజు ఈ చెట్టుని నరికి మొత్తం బంగారం అమ్మి ధనవంతుడిని అవుతాను, ఇంకా రోజు పని చేయాల్సిన అవసరం ఉండదు అని ఆ బంగారం చెట్టుని మరలా నరుకుతాడు. ఆ చెట్టు కింద పడి బూడిదలా మారిపోతుంది. వెంటనే రామయ్య, అదేంటి ఇలా అవ్వింది? ఈ బూడిదను ఎవరు కొంటారు అని ఎంతో బాధతో ఇంటికి వెళ్తాడు. సుమతితో జరిగినదంతా చెప్తాడు. అప్పుడు సుమతి ఈ విధంగా అంటుంది. నేను చెప్పాను కదండి, మరి ఎందుకు ఇలా బంగారు చెట్టును కొట్టేశారు? మీ అత్యాశ ఇంత పని చేసింది అని సుమతి చెప్పేసరికి, అవును సుమతి, నీ మాటలు వింటే మన ఈ కష్టాలు ఉండేవి కాదు, మరలా మనం ముందులాగే కష్టపడాలి అని సుమతికి చెప్పి ఎంతో బాధపడతారు. వారి జీవితం ముందులాగే ఎంతో కష్టపడి కట్టెలు కొట్టి ప్రజలకు అమ్మి పాత జీవనం కొనసాగిస్తాడు. చూశారు కదా, రామయ్య
తన అత్యాశ వల్ల కష్టాన్ని కొని తెచ్చుకున్నట్లు అయింది. అందుకే మన పెద్దలు ఏమనేవారంటే అత్యాశ అనర్థాలకు కారణం. మరొక మంచి కథతో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.